హలో ఆల్, ముందుగా అందరికి మన తెలుగు పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఇంటికి వెళ్ళే ఉంటారు బ్రో, మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ 5 days కూడా మొత్తం అంతా మర్చిపోయి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కాలేజ్కి వచ్చాక ఎలానో మళ్ళీ అదే సిస్టమ్ పట్టుకొని కూర్చోవాలి, అదే ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి, అదే కోడింగ్ చేసుకోవాలి. సో ఉన్న టైం అయినా సరే పేరెంట్స్తో రిలేటివ్స్తో మంచిగా స్పెండ్ చేయండి. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. వీడియోలోకి వెళ్ళిపోతే అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయింది. అరౌండ్ ల్యాప్టాప్స్ మీద 40% ఆఫ్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మన బడ్జెట్ కి తగ్గట్టు అండ్ మన యూసేజ్ కి తగ్గట్టు నేను ల్యాప్టాప్స్ అయితే క్లాసిఫై చేశాను. అండ్ ఆ ప్రతి దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. బ్రో మీరు అనుకోవచ్చు, అన్న నేను ఈ సేల్ కాదు నెక్స్ట్ సేల్ కొంటానంటే, బ్రో నెక్స్ట్ సేల్ అనేది మళ్ళీ దసరా టైంకి వస్తుంది. సో దసరా కంటే ఇప్పుడు అది అక్టోబర్ సెప్టెంబర్, బట్ ఇంత టైం అనేది ఉంది కదా, ఒకవేళ వచ్చినా సరే ప్రైజెస్ అనేవి పెద్ద ఏం డిఫరెన్సెస్ ఉండవు. సో అయితే నేను ప్రతి దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. బ్రో ఆ లింక్ నుంచి అయితే కొనండి, నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది. సో ల్యాప్టాప్ చూసే ముందు మనకి అండ్ మన పేరెంట్స్ కి ఉండే డౌట్స్, బ్రో 2 డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, అసలు ల్యాప్టాప్ అనేది ఫస్ట్ ఇయర్ లో అవసరమేనా? ఫస్ట్ ఇయర్ లో నిజంగా ల్యాప్టాప్ కొనాలా? అసలు ఫస్ట్ ఇయర్ లో ల్యాప్టాప్ కొని మేము ఏం చేస్తాం? ఒకవేళ మా పిల్లలకి ఫస్ట్ ఇయర్ లో ల్యాప్టాప్ అనేది కొంటే, ఒకవేళ వాళ్ళు మూవీస్ చూస్తూ ఉండిపోతే, లేదు ఏదైనా చెడుగా యూజ్ చేస్తే, బ్రో మన పేరెంట్స్ లో ఇదే తిరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ కూడా నేను చెప్పేది ఒకటే, అమ్మా ఇలా ఆలోచించకండి. బికాస్ మీరు మీ పిల్లల్ని అడగండి ఒకసారి, వాళ్ళకి ల్యాప్టాప్ అనేది ఎందుకు అవసరమో. బ్రో మనకి ల్యాప్టాప్ అనేది ఎందుకు అవసరమో నేను చెప్తా. ఫస్ట్ ఇయర్ లో కొంటే మనకి ఎక్స్ప్లోర్ చేసే టైం ఉంటుంది. అంటే నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోగలవు. ఫస్ట్లీ నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేసావు, వెబ్ డెవలప్మెంట్ అనేది నువ్వు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నీకు నచ్చలేదంటే అప్పుడు నువ్వు స్విచ్ అవ్వచ్చు, అయితే యాప్ డెవలప్మెంట్ కో, లేదా అప్పుడు నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి. ఇఫ్ సపోజ్ నువ్వు థర్డ్ ఇయర్ లో కొంటే, బ్రో నువ్వు వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసావు, నీకు అది నచ్చలేదు, బట్ నువ్వు స్విచ్ అవ్వలేవు కదా అప్పుడు ఆ షార్ట్ టైంలో, అవునా కదా? బట్ నువ్వు అదే ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్ లో కొంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేయగలవు, నువ్వు వీడియో ఎడిటింగ్ చేయగలవు, ఫోటో ఎడిటింగ్ చేయగలవు, ఇలా కంటెంట్ క్రియేషన్ చేయగలవు, ఏదైనా చేయగలవు కదా. ఒకసారి ఆలోచించు. అందుకే నేను చెప్తున్నా ఫస్ట్ ఇయర్ లో ల్యాప్టాప్ అనేది అవసరమే. బ్రో ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ లోనే ల్యాప్టాప్ కొన్నా, నేను చాలా అనేది ఎక్స్ప్లోర్ చేసా, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా, ఫోటో ఎడిటింగ్ నేర్చుకున్నా, అండ్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నా, అండ్ నా సైడ్ హస్లింగ్ అనేది నేను చూస్ చేసుకుంటున్నా. ఇలా మంచి కోసం అయితే ల్యాప్టాప్ అనేది అవసరమే. నువ్వు కోడింగ్ చేయాలనుకున్నా, లేదా ML ఆల్గోరిథమ్స్ రన్ చేయాలనుకున్నా, ఇవన్నీ చేయడానికి నాకు ల్యాప్టాప్ అనేది చాలా హెల్ప్ అయింది. బట్ బ్రో ల్యాప్టాప్ కొన్న తర్వాత నైట్ 1 వరకు 2 వరకు నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూస్తూ అండ్ గేమ్స్ ఆడుకుంటూ ఇలా చేస్తుంటే ల్యాప్టాప్ వద్దు. అండ్ చాలా మంది ఉంటారు, ల్యాప్టాప్ కొన్న తర్వాత ల్యాప్టాప్ ను తాకట్టు పెట్టి దాని నుంచి మనీ తెచ్చుకొని, బ్రో ఈ పనులు అయితే మీరు చెయ్యకండి. ఇలా చేస్తే మాత్రం ల్యాప్టాప్ కొనొద్దు బ్రో, చాలా అంటే చాలా కష్టం. మనం ఒక ల్యాప్టాప్ తీసుకున్నామంటే దాన్ని మనం మంచి కోసం యూజ్ చేయాలి, అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ ఇయర్ లో ల్యాప్టాప్ అనేది అవసరమే. దేనికి? ఎక్స్ప్లోర్ చేయడానికి, మీకు ఏది ఇష్టమో అది తెలుసుకోవడానికి మీకు ఫస్ట్ ఇయర్ లో ల్యాప్టాప్ అనేది అవసరమే. అండ్ ఇప్పుడు సెకండ్ డౌట్ ఏంటంటే, ఆఫ్లైన్ లో కొనాలా ఆన్లైన్ లో కొనాలా? బ్రో ఇది బిగ్గెస్ట్ డౌట్ ఇది. అయితే బ్రో నేను ఒకటే చెప్తా, ఆన్లైన్ లో మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ సపోజ్ ఒక ల్యాప్టాప్ అనేది 45,000 అయితే దానికి నువ్వు క్రెడిట్ కార్డు పెడితే ఒక 3,000 లేదా ఒక 2,000 అనేది తగ్గుతుంది. ఎంత తగ్గినా తగ్గినట్టే కదా. ఇప్పుడు అదే ల్యాప్టాప్ నువ్వు ఆఫ్లైన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాడుగో, వాడు సేమ్ ప్రైస్ చెప్పినా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ పెట్టాడు, ఏం ఆఫర్ పెట్టాడు. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆన్లైన్ లో నుంచి తీసుకోవడమే బెటర్. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చేసరికి, అన్న ఆన్లైన్ లో తీసుకున్న ల్యాప్టాప్స్ అన్ని ట్రస్టెడా? బ్రో ట్రస్టే, ల్యాప్టాప్స్ అనేవి నిజంగా ట్రస్ట్ వర్త్. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్ లో ఎందుకు అవసరమో, అండ్ ఆఫ్లైన్ లో ఎందుకు కొనాలి, ఆన్లైన్ లో ఎందుకు కొనాలి, అండ్ ల్యాప్టాప్ కొన్న తర్వాత నువ్వేం చెయ్యాలి అనేది ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు ల్యాప్టాప్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక 30 నుంచి 40,000, అంటే వీళ్ళు ఎవరంటే బడ్జెట్ అనేది తక్కువ ఉన్నా సరే, లేదా అన్నా నేను ఓన్లీ కోడింగే చేస్తా, నాకు వీడియో ఎడిటింగ్ వద్దు, ఏమొద్దు, నేను గేమ్స్ ఆడను, ఏం ఆడనన్నా, నాకు ఓన్లీ కోడింగ్ ఒకటి సరిపోద్ది, నేను గీక్స్ ఫర్ గీక్స్ లో టాప్ అయిపోతా, సో ఇలా నాకు ఒక కోడింగ్ ఒకటే సరిపోతుంది అనుకుంటే నేను మీకు కొన్ని ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తా. ఇక్కడ నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే, యాస్పర్ లైట్ అయితే ఉంది 13th Gen i3. బ్రో ఇక్కడ ఇది i3 కదా బ్రో అంటే, బ్రో 30 to 40,000 కి i3 వస్తుంది, బట్ ఇది 13th Gen కాబట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ కోడింగ్ కి 32,000 కి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి 36,000 కి 2 ఉన్నాయి, ఒకటి HP ఉంది, ఇంకొకటి డెల్ ఉంది. సేమ్ రెండు కూడా సేమ్ ఫీచర్స్ తో ఉంటాయి, బట్ HP అనేది DDR4 అనే ర్యామ్ అయితే ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ రెండాటిలో HP అయితే చూస్ చేసుకోమంట. అండ్ లేదన్నా ఇంకొక 4,000 ఎక్స్ట్రా పెట్టుకుంటా అంటే HP అనేది తీసుకోండి. HP 13th Gen ఉంది, అది కూడా 39,990.
దీనికి నువ్వు ఇంకా క్రెడిట్ కార్డ్ పెడితే ఇంకొక 2000 లేదా 3000 అయితే తగ్గుతుంది బ్రో. ఈ 4 కూడా 30 to 40,000 లో బెస్ట్ అన్న. ఇందులో కూడా ఏం చూస్ చేసుకోవాలంటే బ్రో నీ బడ్జెట్ కి తగ్గట్టు చూస్ చేసుకో. ఇవన్నీ కూడా ఓన్లీ కోడింగ్ రిలేటెడ్. సో అది 30 to 40,000 అనేది i3 ప్రాసెసర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు 40 to 50,000 అనేది చూద్దాం. ఈ 40 to 50,000 లో కూడా నువ్వు కోడింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే కొంచెం ప్రాసెసర్ అనేది కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది. దాంతో పోలిస్తే 30 to 40,000 తో పోలిస్తే ఇది కొంచెం ఎఫిషియెంట్ గా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఈ 40 to 50,000 లో నా ఫస్ట్ సజెషన్ వచ్చేసరికి 42,000 కి HP 15 Ryzen 500 అయితే ఉంది. 8GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. అండ్ ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా ఇస్తున్నాడు. సో నా సజెషన్ ఏంటంటే దీనికైతే వెళ్ళండి ఒకవేళ మీ బడ్జెట్ 42,000 అయితే. అండ్ ఇందులో లెనోవో కూడా ఉంది. లెనోవో ఐడియా స్లిమ్ ప్యాడ్ 3 AMD Ryzen 5 తో వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే. సో ఈ రెండాట్లో ఏం చూస్ చేసుకున్నా పర్వాలేదు. HP కూడా మంచి కంపెనీయే, లెనోవో కూడా మంచి కంపెనీయే. బట్ రెండాట్లో ఏం చూస్ చేసుకున్నా సరే మీ ఇష్టమే. బట్ రెండు కూడా మంచి ల్యాప్టాప్సే 42,000 కి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Acer Aspire Lite 12th Gen. సో ఇది నేను లాస్ట్ 30 to 40,000 లో కూడా సజెస్ట్ చేసా. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే అది i3 ప్రాసెసర్, ఇది i5 ప్రాసెసర్. అది 8GB అయితే ఇది 16GB అండ్ 512GB SSD తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా ఫ్రీ ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ 43,000 అయితే ఈ Acer Aspire Lite కూడా మంచిదే, ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు డెల్ కావాలి, నాకు మంచి కంపెనీ, నాకు మంచి బ్రాండ్ ఉన్నది కావాలంటే డెల్ అయితే ఉంది. డెల్ 15 ఇది కూడా మంచి ల్యాప్టాపే. 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 512GB SSD తో వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది ఇందులో కూడా. సో ఇది కూడా వెళ్ళొచ్చు మీ బడ్జెట్ అనేది 48,000 అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే 50,000 కి HP 15s అయితే వస్తుంది. ఇది కూడా i5 12th Gen అయితే వస్తుంది. బ్రో నా సజెషన్ ఏంటంటే ఐదర్ డెల్ తీసుకో ఒకవేళ నీ బడ్జెట్ అనేది 46,000 అలా ఉంటే. లేదు అంటే 50,000 కి HP 15s అనేది బెటర్ నేను చెప్తున్నా. బికాస్ ఇది మా ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తున్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ప్రాసెసర్ అనేది. సో ఒకవేళ నీ బడ్జెట్ 50,000 అయితే ఇది కన్సిడర్ చేసుకో. ఇందులో MS Office కూడా ఉంది. సో ఇది 40 to 50,000. నువ్వు చూసుకుంటే 30 to 40,000 లో i3 వచ్చింది, 40 to 50,000 లో Ryzen AMD వచ్చింది అండ్ i5 ప్రాసెసర్లు అనేవి వచ్చాయి. బట్ జనరేషన్ అనేది తగ్గింది, 12th Gen కి వచ్చింది. సో ఇక్కడ నీకు అర్థం అవుతుందా, నువ్వు మనీ పెట్టే కొద్ది నీకు ప్రాసెసర్లు అనేవి పెరుగుతున్నాయి. అంటే నేను నీకు ఫస్ట్ లోనే చెప్పాను, నువ్వు మనీ ఎక్స్ట్రా పెట్టే కొద్ది నీకు ఎఫిషియెంట్ గా వర్క్ అవుతాయి అని. సో ఇది 40 to 50,000 లో ఇవి కొంచెం ఎఫిషియెంట్ గా వర్క్ అవుతాయి. ఇక్కడ నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే 52,000 కి డెల్. అంటే ఇందాక నేను సజెస్ట్ చేశాను చూడు 8GB, అదే ఇక్కడ 16GBకి వస్తుంది. బ్రో ఇక్కడ నేను ఒక సజెషన్ ఇస్తాను. ఒకవేళ నీ బడ్జెట్ రేంజ్ లో డెల్ అనేది ఉంటే వెళ్ళిపో డెల్కి నిజంగా. ఎందుకంటే డెల్ అనేది మన బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉంటది, ల్యాప్టాప్ బాడీ అనేది ఏం కాదు. అండ్ ప్రాసెసర్ కూడా కొంచెం ఫాస్ట్ గా ఉంటది. అండ్ నెక్స్ట్ HP 15 ఇది i5 13th Gen. ఓకే ఇందాక మొత్తం అన్ని చూసినాయి i5 12th Gen, ఇది i5 13th Gen. ఇందులో అయితే 16GB ర్యామ్ తో వస్తుంది అండ్ 512GB SSD తో వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా ఫ్రీగా ఉంది ఇందులో. సో ఇది కూడా మంచి చాయిస్. ఒకవేళ నీ బడ్జెట్ 53,000 54,000 అలా ఉంటే. అండ్ బ్రో నువ్వు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే Asus VivoBook 16X ఇది 16GB ర్యామ్ తో వస్తుంది అండ్ 512GB SSD తో వస్తుంది. అండ్ ఇది గేమింగ్ ల్యాప్టాప్, ఇది కూడా బాగుంటది గేమ్స్ అవి ఆడుకోవడానికి. బ్రో 50 to 65,000 నువ్వు ఎప్పుడైతే 50,000 అనేది పెడుతున్నావో నీ ల్యాప్టాప్ కూడా అంతే ఎఫిషియెంట్ గా ఉంటది. సో ఈ Asus VivoBook లో కూడా నువ్వు గేమ్ ఆడుకోవచ్చు, ఎక్కువ వాడక అంతే. నేను ఒకటే చెప్తా, గేమ్ ఆడుకోవచ్చు ఎప్పుడు ఒక వీక్ ఒక వన్స్, కానీ ఎక్కువ వాడక అంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే Asus TUF Gaming AMD Ryzen 7 తో అయితే వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే, గేమింగ్ ల్యాప్టాపే. నువ్వు గేమ్స్ అవి ఆడుతా లైవ్ అది పెట్టుకుంటా యూట్యూబ్ లో అంటే. సో నువ్వైతే ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇది AMD Ryzen తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ ఏంటంటే ఇది ల్యాప్టాప్ లానే ఉంటది, నువ్వు మొబైల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. టచ్ స్క్రీన్ తో అయితే వస్తుంది HP Pavilion అనేది. ఇది కూడా మంచి ల్యాప్టాపే, టచ్ స్క్రీన్ తో వస్తుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు టచ్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. కోడింగ్ లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే టచ్ పెట్టి నువ్వు దాన్ని మార్చుకోవచ్చు. ఇది కూడా మంచి ల్యాప్టాపే. i5 12th Gen తో వస్తుంది అండ్ 16GB ర్యామ్ 512GB SSD తో అయితే వస్తుంది. సో ఇది కూడా నువ్వు కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ నువ్వు ల్యాప్టాప్ కూడా టచ్ స్క్రీన్ లో వాడుకోవాలనుకుంటే HP Pavilion అయితే. బ్రో ఇప్పుడు ఏంటంటే అన్న నేను సైడ్ హస్లింగ్ చేసుకుంటా, ఫోటో ఎడిటింగ్ చేసుకుంటా, వీడియో ఎడిటింగ్ చేస్తాను, గేమ్స్ ఆడుతాను. అండ్ అలానే నాకు ల్యాప్టాప్ అనేది ఎటువంటి రిపేర్ రాకూడదు, సర్వీస్ అనేది ఇవ్వకుండా ఉండాలి. నేను 4 years అనేది బాగా వాడుకోవాలనుకుంటే బ్రో నీ బడ్జెట్ అనేది 75 to 85,000 ఉంటే నిజంగా నేను ఇప్పుడు సజెస్ట్ చేసే ల్యాప్టాప్స్ నువ్వు తీసుకోగలిగితే బ్రో 4 years నువ్వు చూసుకోక్కర్లేదు. ఇంకా నువ్వు ల్యాప్టాప్ అనేది ఎంత రఫ్ అండ్ టఫ్ గా వాడినా సరే ఇవి కాస్తాయి బ్రో ఈ 75 to 85,000 అనేది.
సో ఇక్కడ నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే 76,000 కి హెచ్పి విక్టర్స్ i5 13th gen RTX 4050 RTX 4050 అనేది గ్రాఫిక్ కార్డు. ఎందుకు బ్రో RTX 4050 అంటే నువ్వు నెక్స్ట్ ఎప్పుడైనా మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ రన్ చేయాలనుకున్నా లేదా నువ్వేమైనా APIs రన్ చేయాలనుకున్నా ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది అంత ఎఫిషియెంట్ గా ఉంటది. నువ్వు ముందు చూసుకుంటే అవన్నీ RTX 2050 RTX 3050 అవన్నీ కోడింగ్ రిలేటెడ్. బట్ ఇవేంటంటే నువ్వు సైడ్ హస్లింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఇది 76,000 కి అయితే హెచ్పి విక్టర్స్ బ్రో. ఇక్కడ నువ్వు క్రెడిట్ కార్డ్ పెట్టి చూడు, ఒక 2K అయితే తగ్గుతుంది నీకు అరౌండ్. సో ఇది అయితే నా ఫస్ట్ చాయిస్ 76,000 కి. నెక్స్ట్ ఏంటంటే ఆసర్ నైట్రో అనేది i5 13th gen, ఇది కూడా RTX 4050 అండ్ గేమింగ్ ల్యాప్టాప్, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బడ్జెట్ 77,000 అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆసస్ టఫ్ గేమింగ్ A15 AMD Ryzen. అండ్ ఇక్కడ చాలా మంది చెప్తూనే ఉంటారు Ryzen సిరీస్ హీట్ అవుతాయి అని. హీట్ అవుతాయి, ల్యాప్టాప్ ఏదైనా సరే హీట్ అవుతుంది. అక్కడ నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలంతే. Ryzen సిరీస్ అయినా ఏదైనా సరే ఒకటే. సో ఇది కూడా మంచి ల్యాప్టాప్. ఆసస్ టఫ్ గేమింగ్ A15 16GB అండ్ 512GB SSD అయితే వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాప్. 84,000 కి అయితే ఉంది. ఒకవేళ 84,000 మీరు పెట్టుకోగలిగితే ఈ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డెల్ స్మార్ట్ చాయిస్ 75,000. బ్రో నేను ఒకటే చెప్పా, నీ దగ్గర నీ బడ్జెట్ రేంజ్ లో డెల్ ఉంటే కొనేసే. ఇది డెల్ G15, ఇది గేమింగ్ ల్యాప్టాప్ బ్రో. ఆసస్ టఫ్ గేమింగ్ ఎలా అయితే బీస్ట్ లా ఉంటుందో ఇది కూడా సేమ్ బీస్ట్ లెక్క ఉంటది బ్రో. ఇవన్నీ నాకెలా తెలుసు అంటే నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఈ ల్యాప్టాప్సే ఉంటాయి, వాళ్ళందరూ ఇవే వాడతారు. హెచ్పి విక్టర్స్ ఒకటి, ఈ డెల్ ఒకటి, తర్వాత ఇందాక సజెస్ట్ చేసినట్టు హెచ్పి పెవిలియన్ ఒకటి. ఇవన్నీ కూడా మంచి ల్యాప్టాప్స్. ఇవన్నీ నేను చూసి ఇందులో మీకు నేను షార్ట్ చేసి పెట్టా. దీనికి మీ బడ్జెట్ తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి అంతే. ఇది కూడా మంచి ల్యాప్టాప్. డెల్ G15 అనేది 75,000 కి అయితే వస్తుంది, గేమింగ్ ల్యాప్టాప్. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను డెల్ అయితే మంచి ల్యాప్టాప్ తీసుకోండి. సో బ్రో ఇవి నా సజెషన్స్. మన బడ్జెట్ బట్టి మన అవసరాలు బట్టి అయితే నేను సజెస్ట్ చేశాను బ్రో. ఒకటే చెప్తా, మీరు మీ పేరెంట్స్ అయితే ఫోర్స్ చేయొద్దు, వాళ్ళకి బడ్జెట్ కి తగ్గట్టే కొనివ్వండి బ్రో. ఎందుకంటే మనం ఏది అడిగితే అది వాళ్ళు కొనేస్తారు. బట్ ఒకవేళ కొనలేదంటే అక్కడ నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రో, ఒకవేళ వాళ్ళకి కొన్నా సరే నువ్వు దాన్ని మంచిగా యూజ్ చేసుకో బ్రో. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నేను చాలా మందిని అయితే చూస్తున్నా, వద్దు టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. అలా మూవీస్ చూస్తూ ఉండిపోక అండ్ రీల్స్ చూస్తూ ఉండిపోక, నువ్వు ల్యాప్టాప్ కొన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఎక్కించి ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ల్యాప్టాప్లో చూసుకొని వద్దు బ్రో. ఇవన్నీ వద్దు. మన పేరెంట్స్ కొన్నారంటే వాటికి నువ్వు న్యాయం చేయాలి అంతే బ్రో. ఇది ఒక్కటే నీ మైండ్ లో పెట్టుకో అంతే. అంతేకాని ల్యాప్టాప్ ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులతో బయట ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడుకో అప్పుల పాలైపోయి బ్రో వద్దు. నేను చాలా మందిని చూస్తున్నా. నా రిక్వెస్ట్ అనుకో, ఒక బ్రదర్ గా చెప్తున్నా బ్రో, ల్యాప్టాప్ కొన్నావంటే ల్యాప్టాప్ ని మంచిగా యూజ్ చేసుకో. ఇదే భయం మన పేరెంట్స్ అందరికీ కూడా, ఇదే భయం. ఈ భయం వల్ల ల్యాప్టాప్స్ అనేవి కొనరు బ్రో. నువ్వు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయి మీ పేరెంట్ కి, డాడీ నేను ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను డాడీ, సో నాకు ల్యాప్టాప్ అనేది కావాలి డాడీ అని చెప్పు. అప్పుడు డాడీ కన్విన్స్ అవుతారు. బికాస్ వాళ్ళకి మన హ్యాపీనెస్ కావాలి, మనం కష్టపడదామని చెప్పండి. వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది మన పేరెంట్స్ గురించి మనకు తెలుసు, అవునా కదా? మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఏం తెలియదు. ఒక్కటే చెప్తున్నా బ్రో, వెళ్ళి మాట్లాడండి. మీకు ల్యాప్టాప్ ఎందుకు అవసరమో వెళ్ళి చెప్పండి. ఈ వీడియో చూపించండి. మీరు ఈ వీడియో మొత్తం చూసారుగా, ఈ వీడియో చూపించండి డాడీకి. ఈ పర్టికులర్ రేంజ్ లో నాకు ల్యాప్టాప్ కావాలి డాడీ, సో నాకు మీరు ప్రొవైడ్ చేస్తే నేను ఇలా ఇవన్నీ నేర్చుకుంటా అని చెప్పండి. అప్పుడు డాడీయే కన్విన్స్ అవుతారు. అండ్ బ్రో నా నుంచి ఒక్క సజెషన్, ఒక్క రిక్వెస్ట్ అయితే ఉంది. ఏంటంటే బ్రో, మీరు ఇందులో ఏ ల్యాప్టాప్ చూస్ చేసి కింద ఉన్న డిస్క్రిప్షన్ నుంచి అయితే కొనండి. బికాస్ అది నాకు హెల్ప్ అవుతుంది. నాకు ల్యాప్టాప్ కొని మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. నా నుంచి ఎప్పుడు కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కొత్తగా వచ్చి వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ని. అండ్ ఇలాంటి నీకు ఇంజనీరింగ్ లో నీకు గైడెన్స్, నీకు మోటివేషన్ బ్రో ఏం కావాలన్న కంటెంట్ అంతా మన దగ్గర ఉంది. వర్త్ వర్మ నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.